ఇదిగో నీ మనసులో నన్ను గనపరిచిన దాన్ని బట్టి నేను నిన్ను హెచ్చించబోతున్నాను అని ఆయన చెప్పి మరి దీవిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఇస్సాకు శత్రువు వలన వచ్చిన శ్రమలను బట్టి భయపడలేదు, కానీ దీవించే దేవుని వైపు చూశాడు. యాకోబు దేవుని మహిమ కొరకు కన్నీరు గార్చి ప్రార్థన చేసి తన వంశాల దీవెన కొరకు ప్రార్థన చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే భక్తులందరూ దేవుని పక్షాన దేవుని మనసు గెలుచుకున్న వారే దీవించబడ్డారు తప్ప ఈ తప్ప తాలు లెక్క లేకుండా జీవించి వారి మనస్తత్వాలను బట్టి వారి శరీర స్వభావాన్ని బట్టి బ్రతికిన వారు ఎవరో కూడా మధ్యలోనే వాళ్ళు జీవితాలు ముగించుకున్నారు తప్ప దేవుని హృదయాన్ని గెలవలేని వాళ్ళు ఓడిపోయారు, జారిపోయారు. దేవుని హృదయాన్ని గెలిచిన వారు పిల్ల తరాలకు ఆశీర్వాదకరంగా ఉన్నారు. దేవునికి మహిమ.